హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది, చిన్న సినిమాల్ని కొంతమంది బ్రతకనివ్వట్లేదా, దీనికి సంబంధించి క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడదాం. మనతో పాటు హీరో, డైరెక్టర్ అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సిరాజ్ మెహదీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను, ఇండస్ట్రీలో సిచ్యువేషన్స్ ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక చిన్న ప్రొడ్యూసర్ కానీ, యాక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ వాళ్ళ కెరీర్ ఇండస్ట్రీలో మొదలు పెట్టాలంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మీరు మాట్లాడుతా అన్నారు. కానీ అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నారు? ఫస్ట్ నా జర్నీ నేను చెప్తాను, తర్వాత ఈ విషయాలకి వద్దాం. ఫస్ట్ నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఒక సినిమా తీద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైం అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదు. అప్పుడు మన పిఆర్ఓలు ఉన్నారు, రవిశంకర్ గారు అని, ఇంకా శివాజీ గారు అని. వాళ్ళు నాకు మన దాసరి నారాయణరావు సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక డైరెక్టర్ పరిచయం అయ్యారు, ఒక ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇండస్ట్రీకి? హైదరాబాదే, పుట్టి పెరిగింది హైదరాబాద్. మా నాన్నగారు, మా తాత, మా ముత్తు తాత అందరూ, మా జనరేషన్ అంతా హైదరాబాదే. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఎవరికి? ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. తాత గారు వచ్చేసి ఆర్మీ కర్నల్, తర్వాత మా నాన్నగారు పోలీస్ ఆఫీసరు, తర్వాత నేను అంటే నాకు ఇండస్ట్రీ అంటే ముందు నుంచి ఇష్టం ఉండే, కానీ ఏదో ఒకటి చదువుకోవాలి అని చెప్పేసి దుబాయ్కి వెళ్ళి అక్కడ చదువుకున్నాను. అక్కడ నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి అవకాశం వచ్చింది ఒక హాలీవుడ్ సినిమాకి. అందులో నేను పనిచేసిన తర్వాత నాకు డైరెక్షన్ చేయాలి అనేది ఒక ఎంతూజిజం వచ్చింది. అంటే అప్పుడు ఒక జోష్ అంటారు కదా, అట్లా ఒక ఎనర్జీ ఫుల్ చేద్దామని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చాను. వస్తే ఎక్కడ వెళ్ళాలో తెలియక అక్కడికి వెళ్ళాను, దాసరి నారాయణరావు గారి దగ్గరికి. అప్పుడు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు, ఆయన ఒక సినిమా అవకాశం ఇచ్చారు. ఏ ఇయర్ అది? 2012. ఓకే. ఆ సినిమా ఆఫర్ ఇచ్చారు, పార్సిల్ అని ఒక సినిమా చేసాం. ఆ సినిమా అయితే ఫస్ట్ అయిపోయింది, తీసేశారు ఆయన. అయితే ఆ సినిమా థియేటర్కి వెళ్ళాలి, ఎలా వెళ్తుంది నాకు తెలీదు. అంటే ఇండస్ట్రీకి నేను కొత్త, నాకు అసలు నాలెడ్జే లేదు, జీరో నాకు. అప్పుడు నేను ఏం చేశానంటే నా ఫ్రెండ్స్ అందరితో కలవడం మొదలెట్టాను. ఎక్కడికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఉంటారు, ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాను. వెళ్ళాను, మాట్లాడాను, ఇలా సినిమా ఉంది అని చెప్తే, ఇలా బడ్జెట్ అవుద్ది, క్యూబ్లు, యూఎఫ్ఓలు ఇవన్నీ ఉంటాయి, పబ్లిసిటీ చేయాలి, చేస్తే సినిమా థియేటర్లోకి వెళ్తుంది అంటే, అప్పుడు వెళ్ళి నేనే ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి, సార్ నాది ఫస్ట్ సినిమా, కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్తే ఆయన చేశారు పాపం. చేసిన తర్వాత యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గానే మ్యాక్సిమం నేనే సినిమా రిలీజ్ చేశాను. అది ఆ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, నాకు వేరే ఆర్టిస్ట్గా కానీ ఏదైనా అవకాశాలు వస్తాయి అనుకున్నాను, కానీ నాకు ఆ అవకాశాలు రాలే. వేరే వాళ్ళు వచ్చి మీరు సినిమా రిలీజ్ చేశారు కదా, మా సినిమా కూడా రిలీజ్ చేయండి అని చెప్పి వెంటపడ్డారు. అరే బాబు ఇదేంది అని చెప్పి, సరే సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి సపోర్ట్ చేశాను. వాళ్ళకి తక్కువ బడ్జెట్లో, మనం అనుకోలేని అంత తక్కువ బడ్జెట్లో, అంటే నాకు ఎక్కడెక్కడైతే వేస్ట్ అయిందో అది నేను చూసుకొని వాళ్ళకి జాగ్రత్తగా రిలీజ్ చేయించాను. అలా 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 నా డిస్ట్రిబ్యూషన్లో జర్నీ ఫామ్ అయింది. 30-35 సినిమాలు చేశాను. అంటే ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇల్లులు వదిలేసి ఓన్లీ సినిమాయే మన జీవితం అని చెప్పి వచ్చారు ఇక్కడ, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను గుర్తు చేస్తారు, కానీ పేరు చెప్పను. అంటే పేరు చెప్పి నేను గొప్పవాడిని వాళ్ళు అని చెప్పి తక్కువగా అట్లా మాట్లాడను. వాళ్ళు కూడా బాగా టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్స్. అయితే అలా డిస్ట్రిబ్యూషన్లో జర్నీ అలా వెళ్ళింది. ఆ తర్వాత ఇందులో సర్వైవ్ చేయడానికి లేదు. మనకి చిన్న బడ్జెట్ సినిమాల్లో మనం పని చేసినా కూడా మనకి కొత్త వాళ్ళు పాపం ఆర్టిస్టులకి ఏది రాదు, అబ్బాయిలకి అయితే రూపాయి కూడా రాదు, ఏదో ఫ్రీగానే పని చేయించుకుంటారు. అలాంటి పరిస్థితిలో సర్వైవ్ చేయడం కష్టం. అప్పుడు నేను మ్యూజిక్ డైరెక్షన్ ఇవన్నీ నేర్చుకొని మ్యూజిక్ డైరెక్షన్ మొదలెట్టాను. అక్కడి నుంచి కొన్ని సినిమాలు చేశాను. ఆ తర్వాత ఒక సినిమా శాలిని అని తీశాను. ఆ తర్వాత KS100. అయితే KS100, శాలిని ఒక మంచి హిట్ సినిమాలు, మీకు ఇండస్ట్రీలో పేరు ఎవరికి చెప్పినా చెప్తారు మీకు. ఆ తర్వాత ఇది జర్నీ స్టార్ట్ అయింది. కానీ KS100 వరకు ఓకే, బాగానే ఉంది ఇండస్ట్రీ, అంటే థియేటర్స్ వరకు చెప్తున్నాను.
ఈ శాటిలైట్ ఇది అయితే మన కూర్చున్న పెద్దవాళ్ళు మన ఇండస్ట్రీకి నలుగురు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతిలోనే ఇండస్ట్రీ మొత్తం ఉంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అన్ని డోర్స్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ మాకు మీరు ఒక బడ్జెట్లో సినిమా చేశారు, ఒక 2-3 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు, సినిమా థియేటర్లోకి వెళ్ళాలి, సినిమా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, కానీ థియేటర్కి వెళ్ళాలంటే చాలా కష్టం. సరే మీరు బాగా పబ్లిసిటీ చేసి థియేటర్ వరకు రీచ్ అయినా కూడా మీకు మధ్యలో ఆపేస్తారు. అంటే ఏ వీలైతే వాళ్ళకి ఇచ్చేయాలి సినిమా, లేదా అంటే ఎంత బాగుంది సినిమా అంటే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు, వాళ్ళే మొత్తం తినేస్తారు. లేదా మీరు ఒప్పుకోలేదు, మీరు మామూలుగా మనమే చేద్దామని చెప్పేసి వెళ్ళారంటే మీకు థియేటర్స్ వరకు దెబ్బ కొడతారు, థియేటర్స్ ఇవ్వరు. ఓకే, అంటే మీరు ఏ సినిమా చేసినప్పుడు ఇలా జరిగింది, అది ప్రాసెస్ ఎలా జరిగింది? అది నేను చేసినని కాదు, నేను ప్రతి సినిమా గురించి మాట్లాడుతున్నా, చిన్న బడ్జెట్ సినిమాల గురించి మాట్లాడుతున్నాను. అందరికీ ఇదే సమస్య, ఇదే ప్రాబ్లం. అయితే ఈ సమస్యలు ఎక్కడి నుంచి వస్తే మీకు చెప్తాను. ఫస్ట్ మనం వద్దాం ఆడియో నుంచి. ఆడియో కంపెనీ అనేది ఒకటి ఉంటుంది. ఆడియో కంపెనీకి మీరు మంచి మంచి పాటలు, మంచి సింగర్స్ పెద్ద బడ్జెట్లో మీరు చేయించారనుకోండి, చేసి వాళ్ళకి ఇచ్చారు, మా సినిమా ఇది ఆడియో రిలీజ్ చేయాలంటే అక్కడి నుంచి కాల్ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అనేది ఒకటి ఉంది ఇక్కడ దరిద్రం, అక్కడికి కాల్ వెళ్తుంది. ఆ కాల్ వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూస్తారు ఇది మన వల్ల లేకపోతే ఏంది, వాళ్ళకి తెలిసిన వల్ల ఏం చూస్తారు ఏమో తెలీదు, కానీ ఓకే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారంటే ఓకే సినిమా, లేదంటే కట్టు. ఆ ఆడియో ఎవ్వడుకున్నాడు. అప్పుడు చివరికి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఒక మ్యాంగో లాంటి ఒక చిన్న, అంటే ఆడియో కంపెనీ అడు మ్యాంగోకి ఒక డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు, అయితే వాళ్ళకి ఆడియో రైట్స్ ఇచ్చేస్తారు. ఆడియో రైట్ ఇచ్చినప్పుడు అంటే మీకు రూపాయి కూడా రాదు. ఇప్పుడు మీరు పెద్ద సింగర్తో పాడిపించారు, ఆ సింగర్స్ వాల్యూ మీరు వేరే ఆడియో కంపెనీకి, అంటే వేరే సినిమా ఒక పెద్ద బడ్జెట్ సినిమా ఉందనుకోండి, సేమ్ సింగర్ వాళ్ళకి కనీసం 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఇస్తారు ఆడియో వాళ్ళు. ఇక్కడ 0. అయితే ఇలా ఫస్ట్ ఆడియో దగ్గర చచ్చిపోతున్నారు. సెకండ్ పబ్లిసిటీ మొత్తం ప్రొడ్యూసర్లే చేసుకోవాలి అన్నీ. పబ్లిసిటీ అంటే మీకు పేపర్ యాడ్స్ కానీ, థియేట్రికల్ మెటీరియల్ కానీ, 6 షీట్, 4 షీట్, 2 షీట్, 30-40 ఫ్లెక్సీల్స్, ఇవన్నీ మెటీరియల్ పంపించాలి. మీరు థియేటర్కి పంపిస్తేనే మీ సినిమా థియేటర్లో పడుతుంది, లేకపోతే థియేటర్లో పడదు సినిమా. అయితే ఈ పబ్లిసిటీకి బోల్డ్ అంతా ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మీకు ఈ క్యూబ్ యూఎఫ్ఓ, అది ఇంకా పెద్ద దరిద్రం. ఇండియా మొత్తం మీరు ఎక్కడికి తిరిగినా ఈ క్యూబ్ యూఎఫ్ఓ అనేది వీళ్ళ ద్వారా శాటిలైట్లు, వీళ్ళ ద్వారా థియేటర్లోకి మీరు వెళ్ళి సినిమా కూర్చొని చూస్తారు కదా, ఆ ప్రొజెక్టర్లో వచ్చేది వీళ్ళ ద్వారా అక్కడికి వస్తుంది. అక్కడ వాళ్ళు ప్లే చేస్తారు, బటన్ నొక్కితే సినిమా స్టార్ట్ అవుద్ది థియేటర్లో. అయితే అక్కడ ఛార్జెస్ ఎంత అంటే ఇక్కడ 12,000, 13,000 క్యూబ్లో వారానికి ఛార్జెస్ ఒక సినిమాకి. అది 1,000 కోట్ల సినిమా అయినా సరే, ఒక చిన్న సినిమా ఉండదు, చిన్న బడ్జెట్ సినిమా, చిన్న బడ్జెట్ సినిమా ₹1,00,00,000 సినిమా అయినా సరే, 50 లక్షల సినిమా అయినా సరే అంతే ఛార్జ్. ఫస్ట్ మిస్టేక్. సెకండ్, ఇండియాలో ఎక్కడికి తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, మీరు కర్ణాటక కానీ ఎక్కడికి వెళ్ళినా రేట్లు తక్కువ ఉంటాయి. ఇక్కడ చాలా హై ప్రైస్ క్యూబ్ యూఎఫ్ఓ. అంటే ఒక మాఫియా చేతిలో ఉంది క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ, వాళ్ళు మాఫియా. అయితే వాళ్ళ చేతిలోనే ఇవి ఉంది, వాళ్ళ ఓనర్స్ మొత్తం అంతా. వాళ్ళకి ఎంత మనం చెప్పినా, ఎంత బతిమాడినా మనది తగ్గదు. అంటే క్యూబ్ యూఎఫ్ఓ ఈ రేట్స్ తగ్గించాలని మొన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి కూడా మొన్న చిన్న స్ట్రైక్ కూడా చేశారు కదా ఇక్కడ ఫిలిం ఛాంబర్. నేనే చేశాను ఆ స్ట్రైక్. మొత్తం స్ట్రైక్ కాదు, అది నిరాహార దీక్ష చేశాను, నేనే చేశాను అది. అది కాకుండా ఇప్పుడు క్యూబ్ యూఎఫ్ఓ తెలంగాణ గురించి వదిలేస్తే ఆంధ్రాలో కూడా నా మిత్రులు ఉన్నారు, వెస్ట్, ఈస్ట్, వైజాగ్, సీడెడ్, అందరూ పాపం వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఇప్పుడు సినిమా ఇచ్చినా కూడా మేము క్యూబ్ యూఎఫ్ఓ కట్టుకోలేను అని చెప్పేసి వాళ్ళు సినిమాలే తీసుకోవడం మానేశారు. ప్రొడ్యూసర్ ఏమో ఒకవేళ క్యూబ్ యూఎఫ్ఓ నేను కడతా అని చెప్తే 10 సినిమాలు అంటే 10 థియేటర్స్కి ఆ డబ్బులు కడితేనే అక్కడ చచ్చిపోతారు చిన్న చిన్న ప్రొడ్యూసర్లు. అది చాలా దారుణం. ఫస్ట్ క్యూబ్ యూఎఫ్ఓ రేట్లు, డిజిటల్ రేట్స్ తగ్గించాలి ప్రతి థియేటర్కి
12,000 వీక్లీ. అది 2K, ఇంకా నార్మల్ థియేటర్స్కి వేరు, ఇంకా మల్టీప్లెక్స్కి ఇంకా హై చార్జెస్ ఉంటుంది. సో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయితే అన్ని థియేటర్స్కి వీక్లీ మాక్సిమం ఎంత పే చేయాలి? 3 days కానీ మినిమం కట్టాలి మనం. అంతా ఎక్కడి నుంచి కడతారు? ఇప్పుడు మీరు అనుకోండి, ఒక 10 థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. 10 థియేటర్లో సినిమా రిలీజ్ అయితే జనాలకి ఏదైనా తెలుస్తుందా? ఒక్కొక్క ఊర్లో 10 ఊర్లో మీరు వేసినా కూడా జనాలకి తెలుస్తుందా ఏమైనా? 200, 300 ఊర్లు మినిమం, అందులో ఒక 100 థియేటర్స్ అయినా మినిమం మీకు పడాలి. ఒక సినిమా చాలా బాగుంది, అందంగా ఉంది, ఆ సినిమా క్లిక్ అవ్వాలంటే, ఆ లెవెల్లో వెళ్ళాలంటే ఫస్ట్ మంచి థియేటర్స్ పడాలి. థియేటర్స్కి చంపిస్తారు. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, చిన్న బడ్జెట్ సినిమాలు ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా కొన్ని సినిమాలు. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 షోలు 4 షోలు ఇస్తాడు మ్యాక్సిమం. అది కూడా ఎక్కడ, ఒకటి కూకట్పల్లిలో ఒక షో, అది ఊరి చివర ఒక షో, ఈ ఊరి చివర షో. అది కూడా మార్నింగ్ టైంకి ఎవడు వెళ్ళడు, 10:30కి టైం ఇస్తాడు. అది కూడా కొత్త ముఖాలు, కొత్త వాళ్ళకి ఎవరు వెళ్తాడు ఆ టైంలో వెళ్ళి నిద్ర నుంచి లేచి? హైదరాబాద్లో మీకు థియేటర్సే పడవు చిన్న బడ్జెట్ సినిమాలకి. అది రిలీజ్ సినిమా ఏదైనా పాత సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఈ సినిమా పాపం ఇంత కష్టపడి ఇంత సినిమా తీస్తారు ఇక్కడ మనోళ్ళు, వాళ్ళకి థియేటర్స్ 4 థియేటర్స్ కూడా ఉండదు, వాళ్ళకి 20 థియేటర్లు 30 థియేటర్లు హైదరాబాద్లో 30 స్క్రీన్స్. మరీ దారుణం. తేడా ఏముంది? సినిమానే కదా. ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాకి మీరు బ్రతికితేనే, వాళ్ళు బ్రతికి ఉంటేనే నెక్స్ట్ ఇంకొక అవకాశాలు ఉంటాయి. ఇండస్ట్రీలో ఎంతమంది యూనియన్ వాళ్ళు ఉంటారు, ఎంతమంది స్పాట్ బాయ్స్ ఉంటారు, ఎంతమంది ఆర్టిస్ట్ ఉంటారు, ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, ఎంతమంది మేకప్ ఆర్టిస్టులు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అందరు ఎక్కడి నుంచి బ్రతకాలి? సినిమాలు నడుస్తేనే కదా. సినిమాలు వర్క్ జరుగుతుంది అంటేనే అందరూ బ్రతికి ఉంటారు, లేకపోతే ఇండస్ట్రీ మానేసి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల్లో మన ఇండస్ట్రీ మూసేయాలి, అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు. అయితే మీకు ఆడియోది అయినా, థియేటర్ది అయినా, ఓటీటీ అయినా, శాటిలైట్ అయినా, ఎక్కడైనా మీరు అప్లికేషన్ పెట్టారు మీ సినిమాది అంటే ఫస్ట్ కాల్ వెళ్ళేది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అనేది. ఇక్కడ దరిద్రం ఉంది, ఇక్కడ అక్కడికి కాల్ వెళ్తుంది. అక్కడ వాళ్ళకి బాస్ ఉంటారు, వాళ్ళు ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు, వాళ్ళు చెప్పేస్తారు ఈ సినిమా చేయకూడదు అని చెప్తే అక్కడ సినిమా చచ్చిపోద్ది. అలా చేస్తే, మొన్ననే బ్రహ్మాండ సినిమా చేశాడు నా కో డైరెక్టర్, నా మిత్రుడు, చాలా మంచోడు, బంగారం లాంటి మంచి ఆయన ఎప్పుడు ఎవరిది రూపాయి కూడా తినలేదు. అలాంటి వ్యక్తి నాకు కాల్ చేశారు చనిపోయే ముందు. ఫుల్గా డ్రింక్ స్టార్ట్ చేశారు ఆయన. అంటే టెన్షన్కి ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టేశారు, 2-3 కోట్లు అయిపోయింది, ఎక్కడి నుంచి ఇప్పుడు శాటిలైట్ గురించి మాట్లాడితే వాళ్ళు అవ్వదు అనేసారు. ఓటీటీ అంటే వస్తుంది రాదు కూడా అంటున్నారు. నాకు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. థియేటర్లకి ఎన్ని లక్షలు అడుగుతున్నారు. ప్రొడ్యూసర్ ఏమో ఆయన మంచోళ్ళే కానీ నాకు ఉంటుంది కదా ప్రెషరు అని చెప్పేసి చాలా బాధపడ్డాడు ఆయన. నేనన్నా మీరు ఏం కంగారు పడకండి, అవుతుంది, సినిమా బాగుంటుంది, మీ 100% మీకు అవకాశాలు వస్తాయంటే లేదు అని చెప్పి చాలా బాధపడ్డారు. 2-3 రోజు ఫుల్గా డ్రింక్ చేశారు. చేశారు తెలీదు కానీ 3 days తర్వాత ఎగ్జాక్ట్గా ఆయన, రమేష్ గారు నా ప్రొడ్యూసర్, సేమ్ స్టోరీ ఇలాగే అరుంధతి అమావాస్య అని సినిమా తీశాడు ఆయన ఇలాగే పోయారు. ఇది గతంగా ఒక 6 months లోపలే ఇవన్నీ జరిగినాయి కథలు. ఇది రవితేజ అని మన అసిస్టెంట్ చేశాడు. నేను లాస్ట్ ఇయర్ 3 times నేను చేశాను, ఆన్ రికార్డ్ ఉంది అన్నీ. ఓకే, మీరు కూడా? నేను కూడా. మీరెందుకు చేశారు? ఇప్పుడు నేను సినిమాలు తీశాను, 2 సినిమాలు అయిపోయినాయి, దానికి థియేటర్స్ ఇవ్వట్లేదు, ఓటీటీ ఇవ్వట్లేదు, మనకి శాటిలైట్ రావట్లేదు, హిందీ రైట్స్ ఇవ్వట్లేదు, అంతా క్లోజ్ చేసేస్తే వీళ్ళు ఏం చేయాలి? నేను అంటే ఎక్కడి నుంచి జరుగుతుంది అసలు ఇది? తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచే కదా. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ అయ్యేది, మళ్ళీ అక్కడికే వెళ్తారు కదా. ఏదైనా ప్రాబ్లం అయినా, ఏం ప్రాబ్లం వస్తే మీరు చెప్పండి కొంచెం. ఏదైనా టైటిల్ ఇష్యూ అయినా, లేదంటే మేబీ ప్రొడ్యూసర్ ఎవరైనా మోసం చేశారన్నా, ఇటువంటివి జరిగిన. ప్రొడ్యూసర్ మోసం చేయడు పాపం, ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, ఆడే మోసం చేస్తాడు. ప్రొడ్యూసర్లకి జరిగేది మోసం, ఈ డైరెక్టర్లు ఉంటారు, అట్లా జరుగుతుంది. ఇది ఇలాంటి గొడవలకే వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎలక్షన్ డబ్బుల కోసం వీళ్ళు ఉన్నారు. ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ, సీఎం ఎలక్షన్స్ కానీ ఎలా అవుతాయి అలా పోటీ చేపిస్తారు, అలా జనానికి అందరికీ పిచ్చోళ్ళు చేస్తారు వీళ్ళు. అది ఒక పాలిటిక్స్. కానీ ఫస్ట్ తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే ఏపీ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్గా మారింది. అది ఆంధ్ర ఫిలిం ఛాంబర్, ఇది తెలంగాణ స్టేట్. ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాత్రమే ఉండాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది వాళ్ళకి, ఇక్కడ నుంచి ఛాంబర్ తీసేయండి అని చెప్పి. అని వాళ్ళు స్టే
తీసుకొని అలా గడుపుతున్నారు కొన్ని రోజులు. కానీ చేద్దాం. ఆల్రెడీ నేను సీఎం గారితో కూడా లెటర్ పెట్టాను, పెటిషన్ లెటర్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. దీన్ని ఒకటే మాటలో ఏమంటారంటే, అంటే ఇక్కడ మీరు సరే ఇప్పుడు ఫిలిం ఛాంబర్లు 2 ఉన్నాయి. ఆంధ్ర ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటున్నారు. సో ఆంధ్ర ఫిలిం ఛాంబర్ తీసేయాలి. సరే ఉంచుకోండి, నాకు ఇబ్బంది, వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అయినా ఉంది కదా, సో అక్కడైనా సేమ్ అదే రిపీట్ అవుదా? తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వీళ్ళు ఎప్పుడు పైకి రానివ్వలేదు. అది కూడా మొదలెడదాం, అది కూడా మాట్లాడదాం. 2013 నా సినిమా రిలీజింగ్ టైం, రిలీజింగ్ కాదు, షూటింగ్ టైం. ఫస్ట్ షూటింగ్ చేస్తుంటే తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి వచ్చి అక్కడ మా షూటింగ్లో కెమెరాలు తీసుకొని పగలగొట్టేశాడు. ప్రొడ్యూసర్ పాపం సగం డబ్బులు కట్టాడు, సగం డైరెక్టర్ కట్టాడు. అలాంటి పరిస్థితి. తెలంగాణ అని చెప్పేసి పెద్ద పెద్ద హీరోలు షూటింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టడానికి వెళ్తే వాళ్ళు పాపం సైకిల్ మీద పారిపోయారు. అలాంటి కూడా ఇన్సిడెంట్స్ అందరికీ తెలుసు. ఒక పెద్ద హీరోయిన్ని ఇక్కడ కొట్టారు, షూటింగ్కి వెళ్ళి కొట్టారు. మీకు ఐడియా అయి ఉండొచ్చు. పెద్ద హీరోయిన్, నేను పేరు తీసుకోను. అయితే అలా జరిగింది ఫస్ట్. తర్వాత తూఫాన్ సినిమా వచ్చింది మన రామ్ చరణ్ గారిది. ఆ సినిమాని థియేటర్స్ బంద్ చేసేసారు. రామయ్య వస్తావయ్య ఆ సినిమా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఆ సినిమాకి కూడా థియేటర్స్ బంద్ చేసేసారు, క్లోజ్ చేసేసారు. తెలంగాణ బంద్. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళది సినిమా ఆడకూడదు అని. ఓకే. ఇది మా ఏపీ తెలంగాణ ఇష్యూ జరుగుతున్నప్పుడు. తర్వాత ఇలాంటి అప్పుడు మీరు విని ఉంటారు, పవన్ కళ్యాణ్ గారిని మన కేసీఆర్ గారు తిట్టడం, ఇవన్నీ మీరు విని ఉంటారు. కానీ ఒక్కసారి పదవిలోకి వచ్చాక వాళ్ళు అంతా మర్చిపోయారు. వాళ్ళది చూసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ మన ప్రభుత్వంకి దీంతో సంబంధమే లేదు. చిన్నోళ్ళు ఉంటున్నారు, పోతున్నారు. తెలంగాణ ఇండస్ట్రీ అనేది లేదు ఇక్కడ. ఉట్టి పేరుకే మాత్రమే తెలంగాణ. కానీ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ అవకాశాలు లేవు. కానీ ఆ అవకాశాలు రావాలి, తెలంగాణ మళ్ళీ నిలబడాలి అని చెప్పేసి నా పోరాటం. అంటే అది కూడా ఎందుకంటే ఇక ఒక పాయింట్ ఉంది ఇందులో. వీళ్ళు ఇంత దారుణంగా చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి నాకు వేరే మాట లేదు. నాకు ఆంధ్ర వాళ్ళతో తెలంగాణ వాళ్ళతో ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ కూడా నా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఆంధ్ర నా ఊపిరి అయితే, ఇది నా మనసు అని చెప్పుకోవచ్చు తెలంగాణ. అలా నాకు బంధం ఉంది. కానీ నా కొడుకులతోనే నాకు ప్రాబ్లం. 4 ఉన్నారు ఇండస్ట్రీకి. వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్తేనే మన ఇండస్ట్రీ నిలబడదు. ప్రాబ్లం లేదు ఆ నలుగురితో. మీరు చేయబోయాను సంథింగ్ సినిమా ఇష్యూ అన్నారు కదా, ఏం జరిగింది? అదే ఇప్పుడు సినిమా నేను తీశాను, సినిమా రెడీగా ఉంది. ప్రొడ్యూసర్ ప్రెషర్, నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయో, థియేటర్ ఇవ్వటం లేదు, ఓటీటీ అవ్వట్లేదు, శాటిలైట్ అవ్వట్లేదు, హిందీ రైట్స్ అవ్వట్లేదు. అన్ని ప్రతి చోట్ల వీళ్ళకి కాల్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఆపేస్తున్నారు. మీకు ఏదైనా ప్రూఫ్ ఉందా వీళ్ళే ఆపారు ఈ నలుగురు అంటున్నారు కదా? అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్తారు అందరూ? ఎక్కడికి వెళ్తారు? మీరే చెప్పారు కదా ఇందాక, ఎక్కడికి వెళ్తారు? ఫిలిం ఛాంబర్కి వెళ్తారు. మరి ఎవరు ఆపుతారు? ఈ సత్తా ఎవరికి ఉంది? ఈ రైట్స్ ఎవరికి ఉన్నాయి చెప్పండి? వాళ్ళకే ఉంటుంది కదా. మీకు ఇంత తెలిసినప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. అయితే ఇది కూడా అలాగే అర్థం అవ్వాలి. ఏ సినిమా అయినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళే ఉన్నారు ఇక్కడ రెస్పాన్సిబుల్. అర్థమైందా మీకు విషయం? ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్ళారు సినిమా చూడడానికి మీ ఫ్యామిలీతో పాటు, అంటే కనీసం మీరు 2-3 వేలైనా మినిమం పెట్టాలి. ఆ పాప్కార్న్లు 30 రూపాయల పాప్కార్న్లు మీకు 400-500కి ఇస్తాడు. అది ఒక 30-40 రూపాయల కూల్ డ్రింక్ మీకు 400-450కి ఇస్తాడు. పెద్ద మాఫియా అది. కానీ ఎవరు నోరిప్పి చెప్పరే. ఎవడు బాధ వాళ్ళకే. ఎవరు ఒక్కళ్ళు కూడా ముందుకి వచ్చి ఈ ప్రాబ్లం ఉంది మాకు అని చెప్పరు. టికెట్లు వాళ్ళు ఇష్టంగా పెంచుతున్నారు. మన ఫేవరెట్ స్టార్ ఉన్నప్పుడు అని చెప్పేసి మనం కట్టడానికి కూడా 1000 రూపాయలు పెట్టినా కూడా మొన్న వెళ్ళి అందరు చూశారు. ఎందుకండి అంత దారుణం? మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీరు ఎంత సపోర్టివ్లో ఉండాలి, ఎంత సపోర్ట్ చేయాలి? 100 రూపాయలు పెట్టినా మీకు మీ కలెక్షన్స్ వచ్చేస్తాయి, మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి. మరి ఇంత డబ్బులు ఏం చేస్తారు? ఇది మరీ ఎవరెవరు అనేది పేర్లు చెప్తారా? మొన్న మన ప్రభాస్ గారిది సినిమా వచ్చింది, అప్పుడు ఎంత టికెట్ 900 అనుకుంటా. మన పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా వచ్చింది, అంతే కదా, 900, 1000 రూపాయలు. మీ సినిమా నా పరి నలుగురు అంటున్నారు కదా, వాళ్ళ పేర్లు చెప్తారు. నాది కాదు, ప్రతి సినిమా. ఫస్ట్ వచ్చేసి మన సురేష్ బాబు గారు, సెకండ్ అల్లు అరవింద్ గారు, థర్డ్ దిల్ రాజు గారు,
4th మన సునీల్ నారాయణ్ గారు ఏషియన్ థియేటర్స్ ఉన్నాయండి. ఓకే. ఇంకా ఇప్పుడు వంశీ గారు కూడా వచ్చారు, అందరు ఉన్నారు. అంటే ఒక టీం ఫామ్ అయిపోయింది ఇప్పుడు, వాళ్ళ కింద చాలామంది పనిచేస్తున్నారు, టీం ఫామ్ అయిపోయింది. ఆ టీము ఇక్కడ జనాల్ని అయితే వీళ్ళు ఇండస్ట్రీ వదిలేసి వీళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే మాకు అవకాశాలు ఇవ్వాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి వీళ్ళు. ఇంకా తెలంగాణ ఇండస్ట్రీ అనేది కొత్తగా ఫామ్ అవ్వాలి. ఒక తెలంగాణ వాళ్ళకి ఒక దిక్కు లేదు ఇప్పుడు, కనీసం ఒక చోట మాకు కూడా మేము కూడా ఇక్కడ ఉన్నామని చెప్పేసి అందరికీ తెలియాలి. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు లేదు, ఎంతోమంది కష్టపడుతున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది డైరెక్టర్లు కూడా అమ్మాయిలతో ఈ కమిట్మెంట్లు ఈ చెత్త చెదరు ఎన్ని వాళ్ళ వల్లే కూడా ఇండస్ట్రీ నాశనం అవుతుంది. అంటే కొంచెం ఒక స్ట్రిక్ట్ మనకి ఒక రూలర్ రావాలి ఇక్కడ ఇండస్ట్రీలో. ఇక్కడ రూల్ చేసేవాడు ఎవడు లేడు, అందుకే ఎవడు ఇష్టంగా వాళ్ళు ఎలా పడితే అలా చేస్తున్నాడు. అంటే చాలామంది అంటుంటారు ఈ నలుగురు ఆపేశారు, లేదంటే ఈ నలుగురు థియేటర్స్ ఇవ్వట్లేదు అనేది చాలామంది మాట్లాడుతుంటారు. కానీ మీకు పర్సనల్గా జరిగింది అంటున్నారు కాబట్టి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాళ్ళు ఆపారు, దీనికి డెఫినెట్గా వాళ్ళు కారణం అనడానికి మీకు ఏదైనా స్ట్రైట్ రీజన్, లేదంటే మీరు స్ట్రైట్గా మాట్లాడడం, లేదంటే మీరు స్ట్రైట్గా లేదు ఫిలిం ఛాంబర్లో వాళ్ళకే ఫోన్ వెళ్తుంది అంటున్నారు కదా, సో మీరు అక్కడ దగ్గరుండి మీరు ఏదైనా లైవ్లో చూసింది కానీ అలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఉంది. మొన్న మన సినిమా రిలీజ్ అయినప్పుడు, మన ఓందల రాక్షసి 2 జనవరి రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు మన ఆంధ్రాలో అందరూ కృష్ణ కానీ, గుంటూరు కానీ, సీడెడ్ కానీ అందరూ థియేటర్స్ ఒక్కొక్క ఎక్కువ థియేటర్స్ ఇస్తామని చెప్పాడు. కానీ లాస్ట్ మూమెంట్కి అంటే ఏదైతే చెప్పాడో దానికన్నా 10% కూడా ఇవ్వలేదు, 5% కూడా ఇవ్వలేదు. ఏదైతే మాట్లాడుకున్నామో, ఏదైతే వాళ్ళు లిస్ట్ ఇచ్చారు, అక్కడ మొత్తం అన్ని థియేటర్స్ ట్రిమ్ అయిపోయింది. ఎలా ట్రిమ్ అవుతాయి? అవదు కదా. యాక్చువల్గా చూస్తే ఆంధ్రాలో పరిస్థితి ఎంత బాగుంటుందంటే, క్యూబ్లు, యూఎఫ్ఓలు, పబ్లిసిటీ మొత్తం వాళ్ళే కడతారు. సరే ఈ మధ్య పరిస్థితులు బాగాలేవు, క్యూబ్లు కట్టలేరు, అర్థం చేసుకుని సరే మా దగ్గర నుంచి ఎంత అయితే మేము కడతాం, మీ దగ్గర నుంచి ఎంత అయితే అంత చేద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాం. కానీ అయినా థియేటర్స్ ఇవ్వలేదు లాస్ట్ మూమెంట్కి. ఓకే. ఎవరు అంటే ఎగ్జిబిటర్లు ఉంటారు, ఒక్కొక్క ఎగ్జిబిటర్ ఉన్నారు, వాళ్ళకి పాపం వాళ్ళ చేతిలో కూడా ఉండదు. తర్వాత మన రామ్దాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చారు నాకు, కానీ ఏం చేయలేకపోయారు. ఆయన ఏమన్నారంటే, థియేటర్లో సినిమా పడింది, అక్కడ జనం వెళ్ళలేదు అంటే, నేనున్న ఒక ఊర్లో సినిమా పడుతున్నప్పుడు ఒక ఊర్లో ఎన్ని థియేటర్స్ ఉంటాయి? ఒక విజయవాడ సెంటర్ అనుకోండి, అందులో ఒక 10 థియేటర్స్లో అయినా మినిమం సినిమా పడితే జనాలకి తెలుస్తుంది సినిమా పడింది. చలో 5 థియేటర్స్ అయినా మినిమం ఇవ్వాలి. మీరు ఒకటే థియేటర్లో పెట్టి, అది కూడా కొత్త వాళ్ళది, అన్ని ఆడియో కూడా రిలీజ్ కాలే, అంత ఇబ్బందుల్లో సినిమా రిలీజ్ అయింది, అది కూడా ఒకటే స్క్రీన్ ఇస్తే, అందులో కూడా ఒకటే షో ఇస్తే, అందులోనూ మీరు జనం ఫుల్ ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తారు? ఎవడు వస్తాడు? ఎవరైనా వస్తాడా? ఎవరు రారు. ఫస్ట్ మీరు థియేటర్స్ ఇవ్వండి. థియేటర్స్ ఇస్తే అన్ని ఊర్లో పోస్టర్స్, మీకు ఎక్కడికి వెళ్ళినా వాల్ పోస్టర్స్ కనిపిస్తాయి. మనం ఇక్కడ ఫోన్లో గీన్లో చూస్తాం, కానీ ఊర్లో అయితే పోస్టరే చూసి థియేటర్లోకి వెళ్తారు జనం. అప్పుడు మౌత్ టాక్ వస్తుంది, అదేనా రానివని. కానీ థియేటర్లు ఇవ్వలే. అంటే ఇప్పుడు సినిమాలో కంటెంట్ ఉంటే ముందు తక్కువ స్క్రీన్స్లో పడినా కూడా తర్వాత సినిమా బాగుంది కాబట్టి స్క్రీన్స్ తక్కువ అంటే మినిమం ఎన్ని స్క్రీన్స్ పడాలి? మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక సెంటర్కి వచ్చి ఒక 10 థియేటర్లు ఉంటే ఒక 2 థియేటర్లో పడినా కూడా సినిమా బాగుంది అంటే నెక్స్ట్ థియేటర్లు పెంచే ఛాన్స్ ఉండదా? 2 థియేటర్లో ఏ టైమింగ్లో పడాలి సినిమా? ఎన్ని షోలు పడాలి? కంటెంట్ ఉన్న సినిమా ఏ టైంలో పడినా బయటకు రాదంటారు మౌత్ టాకు? ఒక టైం అనేది ఉంటుంది కదా. మార్నింగ్ 10:30కి మీరు సినిమా వేశారు, 10:30కి ఎవడు వస్తాడు? మౌత్ టాక్ రావడానికి ఫస్ట్ తెలియాలి కదా, ఒక సినిమా వచ్చిందని చెప్తే ఒక ఊరంతా మీకు పోస్టర్లు కనపడాలి, కొంచెం అందంగా. సినిమా ఎంత బాగున్నా సరే మౌత్ టాక్ రావాలంటే ఒక 10 మంది, 20 మంది, 100 మంది అయినా రావాలి కదా. అక్కడ మార్నింగ్ 10:30కి టైం ఇస్తాడు, లేకపోతే రాత్రి 9:30కి టైం ఇస్తాడు. ఆ టైంకి ఎవడొస్తాడు థియేటర్కి? అది కూడా ఒకటే థియేటర్. మీకు ఇక్కడ 20 థియేటర్లు, 30 థియేటర్లు ఉన్నాయి ఒక ఊర్లో. అంత పెద్ద ఊర్లో ఒకటే సింగిల్ థియేటర్లో ఒక సింగిల్ షో మీకు ఇచ్చాడంటే సినిమాని చంపినట్టే. ఇంత పెద్ద హైదరాబాద్లో మీకు 3 స్క్రీన్ ఇచ్చాడు, 1, 2, 3, అది కూడా 3 షోలు. ఇలాగే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక 10 సినిమాలు వస్తాయి ఒకే డేట్కి. సో ఆ 10 మంది ఇలాగే ఆలోచిస్తారు, మాకు 10 థియేటర్లు కావాలి అని చెప్పి.
సో అప్పుడు థియేటర్ ఎలా అడ్జస్ట్ అవుతాయి? అండ్ ఇంకా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు కోర్స్ అది ఏ టైంకి సినిమా పడినా మిడ్ నైట్ 1:00 పడినా ఫ్యాన్స్ వెళ్తారు డెఫినెట్గా. ఏ టైం అయినా ఇంకా టైమింగ్ అనేది చూడరు. ఒక చిన్న సినిమా కోసం ఫ్యాన్స్ థియేటర్కి రావాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ముందు నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఏదైతే ఉందో అది బాగా హైప్ క్రియేట్ చేసి ఈ సినిమా మనం థియేటర్కి వెళ్ళాలి అనే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే థియేటర్ వరకు వస్తారు అనేది ఒకటి. సరే, ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ప్రేక్షకుల్లో, దానివల్ల వర్కౌట్ అవుతుంటారా? ఇప్పుడు నాలాగే 10 మంది ఉంటారు, 10 సినిమాలు ఉంటాయి, 10 మంది అనుకుంటారు సినిమా మాది రిలీజ్ అవ్వాలి, మాది ఎన్ని థియేటర్స్ రావాలి అనేది అనుకుంటారు. కానీ అందరికీ అవ్వదు. ఎందుకు అవ్వదు? థియేటర్స్ లేదా, షోస్ లేదా, ఏంది ప్రాబ్లం ఏంటి? హైదరాబాద్లో మనకి ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని థియేటర్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్లో? చెప్పండి, కనీసం చెప్పగలరా? ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే ఎన్ని షోలు పడతాయి చెప్పండి? ఎన్ని షోలు పడతాయి? ఒక పెద్ద సినిమా వస్తే ఆల్మోస్ట్ మొత్తం థియేటర్స్ మొత్తం అన్ని, అది సినిమా ఫుల్ అయినా కాకపోయినా ఏదైనా సరే షోలు మీకు మొత్తం ఫుల్ ఉంటాయా? ఒక 20 షోలు ఉంటాయి, 18 షోలు 15 షోలు మినిమం ఉంటాయి కదా. అప్పుడు జనంకి ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ కొత్త వాడిది కూడా అలాంటి సినిమా రిలీజ్ అయినా కొంచెం థియేటర్స్ మీకు లుక్ వచ్చిందా, చాలా ఫాస్ట్ అయిపోయారు. బుక్ మై షోలో కానీ, పేటిఎంలో కానీ, డిస్ట్రిక్ట్ యాప్లో కానీ చూసుకుంటారు. మీకు థియేటర్స్ ఎక్కువ పడ్డాయి, అప్పుడు కదా థియేటర్లోకి వెళ్తాడు వాళ్ళు. లేకపోతే ఏం సినిమా రా ఇది, 2-3 థియేటర్స్ పడ్డాయి, ఏం వెళ్తాం దానికి? సార్ ఎంత ట్రైలర్ బాగుందన్న అంటే 2-3 థియేటర్స్ పడ్డాయి రా, ఏం వెళ్తాం? అలాంటి సినిమాలకి మన టైం వేస్ట్ చేసుకుంటామా? మన డబ్బులు వేస్ట్ చేస్తామా? పిచ్చోడా. అన్ని థియేటర్స్లో పడినా కూడా ఒక స్టార్ హీరో సినిమా బాగాలేదు అంటే కూడా వెళ్ళరు కదా, అది వేరే విషయం. కానీ థియేటర్స్ అయితే పడ్డాయి కదా, థియేటర్స్ అయితే పడ్డాయి కదా, ఒక ఓపెనింగ్స్ అయితే వస్తాయి కదా. ఫస్ట్ డే ఓపెనింగ్ అయితే వస్తాయి. మీకు ఎంత సినిమా బాగోకపోయినా ఆ మౌత్ టాక్ కోసం అయినా ఓపెనింగ్స్ పడతాయి కదా. వాళ్ళతో వీళ్ళకి కంపారిజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళతో కంపేర్ చేయట్లేదు. నేను ఇందాకే అన్నాను, ఇప్పుడు రీ రిలీజ్ సినిమా, పాత పెద్ద స్టార్ సినిమా తీసుకొచ్చి రీ రిలీజ్ ఇస్తున్నప్పుడు దానికి హైదరాబాద్ సెంటర్లోనే, సిటీలోనే 20-30 థియేటర్స్ ఇస్తున్నాడు. మా సినిమాలకి ఒక 15-20 థియేటర్స్ ఇవ్వడానికి ఎందుకు ఇస్తాడు? అది కూడా ఒక్కొక్క షో ఇస్తాడు, ఒక్కొక్క షో ఒక్కొక్క టైంకి. ఆ టైంకి పర్టికులర్గా జనం వెళ్ళి చూసి మౌత్ టాక్ ఇవ్వాలంటే ఎవడిస్తాడు? అంటే మీ కంటెంట్ బాగున్నా కూడా థియేటర్స్ ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? నేను అదే అంటున్నాను. అదే పాలిటిక్స్ ఇక్కడ, ఓకే, అదే రాజకీయం. మీరు పైకి రాకూడదు, మీరు ఎందుకు పైకి వస్తారు? భయ్, మాకు ఉన్నాయి, మా ఫ్యామిలీస్ ఉన్నాయి, మా వాళ్ళు ఉన్నారు, మా స్టార్స్ ఉన్నారు, మాకు వాళ్ళే సరిపోతారు. మీరు ఎందుకు పైకి వస్తారు? మీరు ఎవరు అసలు మా ఇండస్ట్రీలో రావడానికి అని వాళ్ళ ఆలోచన. అది మనం కట్ చేయాలి వాళ్ళకి. ఓకే, ఎంతమంది టాలెంటెడ్ ఉన్నా కూడా అసలు టాలెంట్ని మనుషుల్ని, ఒక రైతు చెప్పేసి ఎంతమంది బాధపడతారు. ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసిన వాడిది ప్రాణం కాదా? ఎంతమంది. నేనే ఎగ్జాంపుల్గా నేను చేసి అటెంప్ట్ చేసి ఇక్కడ కూర్చున్నా అని చెప్తున్నాను. కొంచెం కూడా బాధ కలగదా? మనుషులేనా? మీరంటే ఎప్పుడు అటెంప్ట్ చేశారు? ఎందుకు అసలు ఏ సినిమాకి? సినిమాల కోసమే. 2 సినిమాలు, పౌరుషం ఒకటి ఉంది, మన అశోక్ కుల్లర్ అని ప్రొడ్యూసర్, ఆయనకి నేను డబ్బులు ఇవ్వాలి. మన నెక్స్ట్ సురేందర్ గౌర్, వాళ్ళకి ఓందల రాక్షసి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఆ బాధ ఉండదా? ఆ ప్రెషర్ ఉండదా మనకి? వాళ్ళు అడగకపోయినా మనకి ఉండదా? మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనకి ఉంటుంది, అది డెఫినెట్లీ మనకి ఉంటుంది. ఆ బాధ ఎవరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ కూర్చోలేదు. ఎవరిది ఎలా బ్రతుకుతుంది అంటే మనదే, మన బాధ మనకి ఎక్కువ అన్నట్టుగా ఉంటున్నాడు. ఓకే, వరకు వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ అది ఓవర్కమ్ చేసి ఇప్పుడు మళ్ళీ ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, సో అది ఎట్లా ఓవర్కమ్ చేశారు? అది ఒక జర్నీ. అది కూడా ఎలాంటి ఫీలింగ్ అంటే అది ఇప్పుడు కూడా ఉంటుంది, లేదని కాదు. కానీ పోతే ఊరికే పోకూడదు. ఒక ప్రాణం పోతుందంటే, నా ప్రాణం పోయినా నాకు బాధ లేదు ఇప్పుడు కూడా. కానీ ఒక 10 మంది మన వాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు బాగుపడాలి. ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నప్పుడు అంటే కొంతమంది సినిమాలు తీస్తారు కదా మన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ సినిమాలకి బిజినెస్ అవ్వాలి, ఒక ఫార్మేషన్ రావాలి ఇండస్ట్రీకి. తక్కువ బడ్జెట్లో చేసిన వాళ్ళు బయటపడాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి. మంచి స్టార్లు ఉన్నారు మన దగ్గర, కానీ ఒక 5-6 అని చెప్పేసి వాళ్ళే స్పీచ్లో చెప్పుకుంటారు మేమే ఉన్నామని. అది వాళ్ళ బుద్ధి మారాలి. మన స్టార్స్, మన ఎక్కడైతే లోకల్ టాలెంట్ ఉందో వాళ్ళకి మంచి అవకాశాలు రావాలి, వాళ్ళు పెద్ద స్టార్లు అవ్వాలి, ఒక లెవెల్లో వెళ్ళాలి.
ఇంకా తెలంగాణ నుంచి చాలామంది స్టార్స్ ఉన్నారు, వాళ్ళు రావాలి. అదే నా ప్రయత్నం. ఆ తర్వాత అది నా పని అయిపోయింది, నాకు నిజంగా నా ప్రాణాలు కూడా ఇచ్చేయాలంటే కూడా నేను ఇచ్చేస్తాను నిజంగానే. కానీ ఊరికే నా ప్రాణం ఇచ్చిన రేపు పొద్దున అరే ఒక ఫలానా ఇడు అంతే అని చెప్పేసి క్లోజ్ చేసేస్తారు మ్యాటర్. ఈ నా కొడుకుల గురించి ఎవడు చెప్తాడు అప్పుడు? ఫైట్ ఎవడు చేస్తాడు? ఎవడో ఒక్కడైతే నిలబడాలి కదా, ఒక్క నోరైతే బయట రావాలి కదా, అప్పుడే కదా మన ఇండస్ట్రీకి తెలిసేది. మీరు అనుకుంటారు బాలీవుడ్లో నెపోటిజం ఉంది, గిపోటిజం ఉంది, అన్నీ చెత్త చెదరు కాదు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత చెత్త ఎక్కడ లేదు, ప్రపంచంలో లేదు. హాలీవుడ్కి వెళ్ళి వచ్చాను, హాలీవుడ్లో ప్రెస్ మీట్ అయింది నాది, మీరు చూసుకోవచ్చు ఆన్లైన్లో. అమెరికాలో ప్రెస్ మీట్ చేశాను నేను, అక్కడ ఎంత మనకి సపోర్ట్లో ఉంటారు వాళ్ళు. ఇక్కడ దారుణం నిజంగా చెప్తున్నా. కానీ వాళ్ళకి కూడా ఉంటుంది, ఏదో ఒక రోజు ఉంటుంది, ప్రతిరోజు వాళ్ళది కాదు. నిలబడతాం, ఎంతైనా పోరాడతాం. కానీ డెఫినెట్లీ 100% స్టాండ్ అయితే తీసుకుంటా నేను. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది లక్షలాది మందిని నాది గ్యాదరింగ్ అయిపోయింది. గ్రౌండ్ లెవెల్లో నేను వర్క్ చేస్తున్నా ఆల్రెడీ. అంటే ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేస్తున్నాను ఆల్రెడీ. ఓయూ స్టూడెంట్ నేను, మీరు విని ఉంటారు ఓయూ గురించి, ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్సే మొత్తం ఎంత స్ట్రైక్ చేసినప్పుడే తెలంగాణ నిలబడింది. అప్పుడు ఫస్ట్ సపోర్ట్ వాళ్ళది, తర్వాత ఇండస్ట్రీ వాళ్ళది. కానీ వాళ్ళ సపోర్ట్ని వాడుకొని వెళ్ళిపోయారు అందరూ. పర్లే, కానీ నా సపోర్ట్లో ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళతో కూడా మీటింగ్ జరుగుతున్నాయి. ఏదైనా పెద్దగానే ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఏదో ఒకటి 100% మార్పు అయితే వస్తుంది. ఓకే, మీది ఎన్ని సినిమాలు కంప్లీట్ అయినాయి ఇప్పుడు వరకు? యాజ్ యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఒక 10 సినిమాలు, యాజ్ ఎ డైరెక్టర్ 5 మూవీస్ రిలీజ్ అయిపోయినాయి, అన్నీ కంప్లీట్. 8 మూవీస్ మ్యూజిక్ డైరెక్షన్ చేశాను, అందులో 4 సినిమాలు రిలీజ్ అయినాయి, 5 సినిమాలు రిలీజ్ అయినాయి, ఒక 3 సినిమాలు రిలీజ్ కాలేదు అనుకుంటా, రిలీజింగ్లో ఉన్నాయి. ఓకే, అది ప్రాబ్లం ఏంది? మీరు యాక్ట్ చేసిన మూవీస్కా, డైరెక్షన్ చేసిన మూవీస్కా? ప్రతిదానికి, అన్నిటికీ. ప్రతిదానికి. ఓకే, మీరు ఆర్టిస్ట్గా చేసిన ప్రాబ్లమే, మీరు డైరెక్షన్ చేసిన ప్రాబ్లమే. ఎక్కడ అంటే మీకు బ్రతకడానికి ఇవ్వట్లేదు కదా వీళ్ళు. అంటే ఫస్ట్ మీకు దాసనారాయణరావు గారు సపోర్ట్ చేశారు, ఆయన వల్లే ఇండస్ట్రీలో నేను సినిమా చేశాను ఫస్ట్ సార్. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను, అక్కడ మన ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు, కానీ ఆయన సపోర్ట్ చేశారంటే ఆయన బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఆయన సపోర్ట్ నాకు అదే చాలా గొప్ప విషయం. ఆయన బ్లెస్సింగ్సే నాకు ఇప్పుడు వరకు, ఈ రోజు కూడా మీ ముందు కూర్చున్నా అంటే ఆయన బ్లెస్సింగ్స్ అప్పుడు ఇచ్చారు కాబట్టి నేను ఉన్నాను అని అర్థం. రైట్. సో కానీ తర్వాత మీకు మరి ఇప్పుడు సపోర్ట్ ఇండస్ట్రీ నుంచే ఒక పెద్ద ఆయన మీకు సపోర్ట్ చేశారు, మీరు ఎవరో ఏంటో తెలియకపోయినా ఒక పెద్ద ఆయన ఫస్ట్ మీకు సపోర్ట్ చేశారు, తర్వాత ఆ సపోర్ట్ అనేది మీకు ఎక్కడ దొరకలే, అదే బ్లెస్సింగ్ ఇచ్చారు. దొరకలే ఎందుకని అంటే తర్వాత నుంచి మీకు అంటే ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకోలేకపోయారా, లేదు అంటే మిమ్మల్ని ఏమైనా అవాయిడ్ చేస్తూ వచ్చారా? అందరికీ తెలుసు నా పేరు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, తెలీదు అని కాదు. ఆడ అంటే ఇండస్ట్రీ గురించి చెప్తున్నా నేను. ఇండస్ట్రీలో కూడా ఛాంబర్లో ఉన్న వాళ్ళకి, ఇంకా ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళందరికీ నా పేరు తెలుసు. ఓకే, సో అందరికీ మీకు పరిచయం ఉంది. ఓకే, కానీ ఎవరు ముందుకు రారు, ఎవ్వరు రారు. అండ్ మీకు అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు మీరు 2012లో వచ్చానంటున్నారు. అవును, 14 సంవత్సరాలు, 14 years అవుతుంది. సో ఈ 14 yearsలో మీకు ఎక్కడ కూడా సపోర్ట్ చేయడం కానీ, ఎవరు కూడా సపోర్ట్ చేసి మాట్లాడడం కానీ, మీ సినిమాకి సపోర్ట్ చేయడం కానీ తర్వాత ఇంకెక్కడ జరగల లేదు. ఎందుకని అంటారు? అది బేసిక్గా కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తాం, కొత్త వాళ్ళు రండి. ఈవెన్ ఈ మధ్యన చిరంజీవి గారు కూడా చెప్పారు, కొత్త వాళ్ళు వస్తే ఇండస్ట్రీ అవకాశాలు ఇస్తుంది, మనం ఎలా కనిపిస్తే మిర్రర్ లాగా అని. మీరు నాకు ఒక మంచి మాట చెప్పారు, కొంచెం నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు నేను ఒక మంచి మాట మాట్లాడాను, కానీ అవకాశాలు ఇవ్వడం తీసుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? రాదు, అది ఓన్లీ మాట వరకే, మాటలే. అయితే కొత్త వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇక్కడ సపోర్ట్ అనేది దొరకదంటారు ఇండస్ట్రీ? ఒక 2-3 ఇలా పైకి లేపుతారు, మళ్ళీ కొడతారు అంతే. ఒక స్టార్ అయితే స్టార్గా నిలబడేలాగా ఎవరికి అవకాశం ఇవ్వడు, ఆ అవకాశం ఎవరికి ఇవ్వడు. చూసుకోండి, అంటే ఒక హీరో స్టార్గా ఎదగాలనుకుంటే అసలు ఎలా తొక్కాలనుకుంటారు? ఎలా తొక్కాలనుకుంటారంటే చేతిలో మొత్తం ఇండస్ట్రీ వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తారు, ఒక హీరో నిలబడ్డారు కూడా, ఒక మంచి హిట్ సినిమా పడింది,
ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది హీరోది. ఎలా చేస్తారు ఫ్లాప్? ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా తనే పిక్ చేసుకుంటారు కదా స్టోరీని. వీళ్ళకి ఉంటుంది కదా సర్కిల్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఒక పెద్ద డైరెక్టర్ని చెప్తారు, వెళ్ళు సినిమా ఆడదు చూసుకో, ఆయన వెళ్తారు. ఆయనకి ఏంటి, ఇప్పుడు పెద్ద పెద్ద ఫేడ్ అయిన డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి అవకాశాలు లేదు, వాళ్ళకి అవకాశాలు వస్తుంది, ఈ హీరోతో నువ్వు సినిమా వీళ్ళకి తెలిసి ఉంటుంది ముందు నుంచి. ప్రొడక్షన్ ఎవడో ఒకడు పక్క నుంచి ప్రొడక్షన్ వచ్చేస్తాడు, బేనామీ వచ్చేసాడు, ప్రొడక్షన్ చేస్తాడు. కానీ అదంతా హీరో యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది కదా, కథని కానీ ఆ డైరెక్టర్ని కానీ. ఇప్పుడు మంచి సినిమా చేసిన తర్వాత వాళ్ళకి అవకాశం లేనప్పుడు, అంటే అవకాశాలు చూస్తున్నప్పుడు చాలా లేట్ అవుతుంది, రావట్లేదు, అప్పుడు ఏం చేస్తారు ఆయన? సపోజ్ ఈ మధ్యకాలంలో వచ్చిన విజయ్ దేవరకొండని తీసుకుందాం, చెప్పండి. తర్వాత బ్యాక్ టు బ్యాక్ మంచి డైరెక్టర్స్తోనే మంచి ప్రొడక్షన్ హౌస్లోనే చేశారు కదా, హిట్ అవ్వలేదు. కానీ అక్కడ స్టోరీ సెలెక్షన్ అనేది హీరోది కదా, డైరెక్టర్ సెలెక్షన్. కానీ వీళ్ళ చేతిలో ఉంది, అదే చెప్తున్నా కదా, లాస్ట్లో ఏదైనా సరే ఒక చేయి ఉంటుంది. అది ఎలా ఒక సినిమాని ఒక కంటెంట్, ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఒక స్టార్ హీరో అయ్యారు, ఎవరో కొత్త పర్సన్ వచ్చి మార్కెట్ ఉంది అంటే ప్రొడ్యూసర్ విజయ్ దేవరకొండ పేరు తీసుకున్నా కాబట్టి చెప్తా. గీతా గోవిందం వచ్చింది, సూపర్ హిట్. తర్వాత నెక్స్ట్ ట్యాక్సీ వాళ్ళ, దాని ముందు ట్యాక్సీ వాళ్ళను, డియర్ కామ్రేడ్, ట్యాక్సీ వాలా, నోటా, ఏమైంది సినిమాలు అన్నీ పోయాయి. తర్వాత లాస్ట్ కింగ్డమ్ వచ్చింది, ఇది కూడా ఒక చెత్త పాలిటిక్స్ వీళ్ళు చేసేది. కింగ్డమ్ కొంచెం కొంచెం అంటే కొన్ని చోట్ల హైప్ ఇస్తే బాగుంటుంది సినిమా. అప్పుడు థియేటర్కి వెళ్ళి నేను కూర్చున్నాను, ఇది పీవీఆర్ వాళ్ళు, ఐనాక్స్ వాళ్ళు చేస్తారు. అంటే ఒక సినిమాని తొక్కాలే అని చెప్పేసి ఒకటి థాట్ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మ్యూజిక్ లెవెల్స్ మొత్తం తగ్గించేస్తాడు. ఎలా అంటే మనం టీవీలో చూస్తున్నాము అన్నట్టుగా కనిపిస్తుంది సినిమా. అక్కడ ఓన్లీ మనకి డబ్బింగే వినిపిస్తుంది, మ్యూజిక్ బీజిఎమ్స్కే ఎలివేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చంపేస్తారు వీళ్ళు. అది మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఏదైనా సినిమాకి. కింగ్డమ్ సినిమాకి నేను వెళ్ళి చూసి పిలిపించి స్టాఫ్ని మాట్లాడాను, ఏంట్రా ఎందుకు ఇట్లా పెట్టావు అంటే, మ్యూజిక్ పెట్టు అంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ పెంచాడు. ఇది పాలిటిక్స్. ఇది కూడా అంటే రకరకాలుగా మీకు ఒక్క చోటు నుంచి రారు వాళ్ళు, ఒక చోటు నుంచి రారు వాళ్ళు, రకరకాలుగా. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది, ఇది జరుగుతుంది, అప్పుడు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ కానీ ఇది కానీ ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ చేతిలో ఉంది, చెప్తున్నాను కదా, చాలా దారుణం అది. అది మనం ఎవడు చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోలేరు వీళ్ళ పాలిటిక్స్ని. చాలా చెత్త పాలిటిక్స్. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన రాజాసాబ్ ఉంది, సంక్రాంతికి రిలీజ్ అయిన రాజాసాబ్. సో ఆ మూవీకి ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? ఆ మూవీకి మిస్టేక్ జరగలేదు, అంతా బాగుంది. ఆ మిస్టేక్ సూపర్ సినిమా, ఆ సినిమాలోనే ఉంది మిస్టేక్. ఏదైనా మిస్టేక్ ఉంటే ఏదైతే జనం ఎక్స్పెక్టేషన్స్ ఉందో, అంటే ఆల్రెడీ మనం సాలార్ చూసాము, అంతకుముందు బాహుబలి, అంటే ఆ రేంజ్లో మనం ఊహించుకుంటున్నాం. ఆ తర్వాత రాధేశ్యామ్ కూడా వచ్చింది, అంటే ఆ లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు హీరో కూడా అలా కనపడాలి. హీరో అక్కడ నుంచి అంటే 100th ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా 10th ఫ్లోర్కి వచ్చి నుంచున్నాడు, నేనే హీరో చూడండి అంటే అలా అవుతాయి. అది నా ఫీలింగ్. ఓకే, సో ఇక్కడ ఈ వీటి విషయంలో కూడా, ఈ చిన్న సినిమాల విషయంలో కూడా అట్లా అవ్వట్లేదు అంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తీసుకుంటే తను తీసుకున్న సబ్జెక్ట్ విషయంలోనే జరగలేదంటారా? నెక్స్ట్ అసలు అంత అర్థం చేసుకోవడానికి మీకు టైం ఇవ్వరు వీళ్ళు, అదే చెప్తున్నా కదా. అలాంటి కథలు మీ దగ్గర వచ్చినప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు వాళ్ళకి అసలు అర్థం కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, వాళ్ళది తప్పు లేదు అందులో, వాళ్ళు పికప్ చేశారు అనేది కాదు. వాళ్ళకి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత మైనస్ అవుతుంది అనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా మీకు? అదే ప్రాబ్లం. కానీ మంచి ప్రొడక్షన్ హౌస్ల నుంచే మూవీస్ చేస్తున్నారు అందరూ, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కదా టాలెంట్ని. మరి ఇక్కడ కానీ సినిమాని మళ్ళీ ఎందుకు ఫ్లాప్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచే సినిమా వస్తుంది, ఒక మంచి డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి హీరోకి చంపేస్తే ఎలా? కొంచెమైనా ఎంకరేజ్, అంటే ఏదో చేస్తున్నట్టుగా చూపించాలి కదా. చేతిలోనే అయితే వీళ్ళ చేతిలోనే ఉంది కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, మీ మనసుకి కూడా తెలుసు అది వీళ్ళ చేతిలోనే ఉంది ఇండస్ట్రీ అని. తెలీదా? తెలుసు కదా. ఏదో ఎవరో ఒకరికి చూపించాలి కదా, ఇలా చూపిస్తారు, మళ్ళీ ఏం చేస్తారు, కొడతారు. ఇప్పుడు మన ప్రభాస్ గారు ఉన్నారు, మన మహేష్ బాబు గారు ఉన్నారు, మన ఇష్టమైన హీరోస్ కాదన్నట్లే. కానీ అలాంటి ఒక్క హీరో కూడా తెలంగాణ నుంచి ఆ పొజిషన్లోకి వెళ్ళాడా అంత హైప్కి?
మీరేమంటారు, హీరోలో క్వాలిటీ లేదు అంటారు. అరే అంత ఇవ్వండి, సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అన్ని పెద్ద పెద్ద కట్అవుట్లు ఇక్కడ కూడా పెట్టించండి. ఆంధ్ర మొత్తం మీకు మొత్తం కట్అవుట్లు కనిపిస్తాయి, పెద్ద పెద్ద కట్అవుట్లు, పెద్ద హీరోది ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి. తెలంగాణలో చాలా కొన్ని, నైజాంలో తక్కువ ఉంటాయి. ఆంధ్రాలో మీరు కోదాడ దాటాడా అక్కడి నుంచి నిలబడుతుంది మొత్తం వైజాగ్ వరకు, విజయనగరం, ఎక్కడికి వెళ్ళినా విజయవాడ, ఏలూరు, నెల్లూరు, గుంటూరు పెద్ద పెద్ద కటౌట్స్ ఉంటాయి. అలాంటి కటౌట్స్ మనోళ్ళది కూడా పెట్టండి. ఎందుకు పెట్టించారు? చేతిలో ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మొత్తం అంతా చెత్త పాలిటిక్స్. వాళ్ళే ఉండాలి, ఇంకా ఎవరు రాకూడదు. ఇదే వాళ్ళ పాలిటిక్స్. సో ఫైనల్ ఏంటి అసలు మీరు నెక్స్ట్ గ్యాదర్ చేస్తున్నాను, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను? గ్రౌండ్ వర్క్ అంటే దీన్ని ఎలా బ్రేక్ చేయగలరు, ఎలా ఫుల్ స్టాప్ పెట్టగలరు దీనికి? ఫస్ట్ అయితే నేను లీగల్గా వెళ్తున్నాను. ఫస్ట్ ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ పంపించడం జరిగింది. ఇలా ఇలా జరుగుతుంది ఇండస్ట్రీలో, ఇది ప్రాబ్లమ్స్, ఆయనతో మాట్లాడతాం. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ ఏది కాలేదు మనకి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సపోర్ట్ ఉందా మీకు? తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు పాపం? అది ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవడంలో దాని వెనక కానీ అదే అంటున్నాను, వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి నిలబడడం, మాట్లాడడం. వాళ్ళు ఏం చేస్తారు? తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర వెళ్ళి దండం పెడతారు. వాళ్ళు కూడా అందులో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో వెళ్ళి అక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో దండం పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయరు. అదే కదా ప్రాబ్లం. వాళ్ళ చేతిలో ఏమీ లేదు పాపం. సో మీరు ఇండివిజువల్గానే దీని మీద పోరాడుతున్నారు? ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ పేర్లు చెప్పను. నాకు ఎవరికి హైప్ ఇవ్వడం లేదు, ఎందుకంటే వాళ్ళ మనసులో అంత లేదు. నాకు ఉన్నంత ఫైర్ ఎవరికి లేదు ఆడ. నేను ఏదైతే డైరెక్ట్గా మాట్లాడతాను నేను. బట్ అంటే ఇండస్ట్రీలో మరి మీకు నెక్స్ట్ అవకాశాలు కానీ, లేదా ఇండస్ట్రీలో మీరు సర్వే అవ్వడం కానీ దీనివల్ల జరుగుతుందా? జరగాలి అని కదా నా బాధ. ఇది ఫుల్ స్టాప్ పెట్టి మీరు డెఫినెట్గా బ్రేక్ చేసి ముందుకు వెళ్ళగలరా? లేదు అంటే ఈ పోరాటంతోనే మీ ప్యాషన్ పక్కన పెట్టి? ప్యాషన్ పక్కన పెట్టేసా ఇప్పుడు. ప్యాషన్ పక్కనే పెట్టేశాను. ప్యాషన్ అనేది లేదు ఇప్పుడు. ఇప్పుడు పోరాడుతున్నాను అంతే. ఓకే. సినిమా చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. నైజాంలో మంచి థియేటర్స్ నేనే వేసాను. ఆంధ్రాలో అయితే నాకు థియేటర్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇలాగే సేమ్ నాకు ఒక ఇంటర్వ్యూ అయింది, ఆ ఎఫెక్ట్ పడింది. ఇంకా థియేటర్స్ అసలు అక్కడ అది జరిగింది. కానీ నైజాంలో కొన్ని థియేటర్స్ పడ్డాయి, అక్కడ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 20% నుంచి 50-60% వరకు ఆక్యుపెన్సీ వెళ్ళింది. అది చాలా మంచి రిపోర్ట్, నాకు చాలా మంచి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 13 మళ్ళీ కన్నడలో రిలీజ్ అవుతుంది సేమ్ సినిమా, ఓ వందల రాక్షసి. 13 కన్నడలో, కర్ణాటక అన్ని ఎంటర్ కర్ణాటక, తెలుగులో కూడా ఇక్కడ కూడా కొన్ని థియేటర్స్ వేస్తున్నా, ఎందుకంటే సినిమా బాగుంటుంది. చెప్పలేము ఎక్కడి నుంచి క్లిక్ అవుద్ది. థియేటర్స్ చూడాలి అంతే. థియేటర్స్ ప్రయత్నంలోనే ఉన్నా. అక్కడ కూడా థియేటర్స్ బాగా పడితేనే. థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉందా ఇక్కడ? అంటే కన్నడ లాంగ్వేజ్, తెలుగులో కొన్ని థియేటర్స్ వేస్తాం, కొన్ని మనకి తెలిసిన వాళ్ళదే ఉన్నాయి, వాళ్ళే వేసుకుంటారు పాపం. కానీ తప్పదు కదా, అంటే ఒక సైమంటన్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇది కూడా ఉండాలి, అందు గురించి. సో మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అది డెఫినెట్గా మీకు మంచి జరగాలి అని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను ఒకటి చెప్తాను, ఎవరైనా సపోర్ట్ చేస్తారో చేయరు నాకు తెలియదు. అంటే మ్యాక్సిమం ఎవరు రాడు ముందుకి, ఎవరు రారు, ఎవరికి ఎంత దమ్ము లేదు. ఎందుకంటే నేను అన్న మాటలకి ఎవడైనా వాళ్ళిద్దరు వెళ్ళాలంటే కష్టం. నేను ఎవరితో ఏ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా పని నేను చేస్తాను, తర్వాత దేవాదనం చూద్దాం. ఇంకా మీరు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు, మీ టీమ్కి, ఆర్టీవీ న్యూస్కి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.